అందుకే శంకరులు అంటారు, నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చేసఫలం విద్ధిర్వ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. ఉన్న 3 రోజులు అక్కర్లేని అభిమానాలతో, అర్థం లేని పనులతో జీవితం వ్యర్థమైపోయింది. ఒక్కసారి వెళ్ళిపోయాడా ఇంకంతే. కాయము వీడి జీవుడతి అతి కంపిత చిత్తత నీకు చుండ ఓ నయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా ఏమొస్తాయి? వచ్చేదేం ఉండదు. కొడుకు అక్కరవాడికి వస్తాడు, కింవానీన ధనేన వాజికరిభిప్రాప్తేన రజ్జేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరో చాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అన్నిటికన్నా ముందు రాందేదంటే ఈశ్వరి. సంపాదించినటువంటి డబ్బంతా పాస్బుక్లో అంకెలుగా అలాగే ఉంటుంది. ఏహి కన్నీళ్లు పెట్టదు, అక్షరాలు తిరిగిపోవు. కొనుక్కున్న వాహనాలు, ఆఖరికి వాడి ప్యాడి కట్టడానికి తీసుకొచ్చినటువంటి కర్రల్ని కూడా అంత సంతోషంగానూ తీసుకొస్తుంది. భార్య ఏడుస్తూ గుమ్మం వరకు, కొడుకు శ్మశానం వరకు. చేసిన పాపపుణ్యాలు ఏమైనా ఉంటే అవే మూట కట్టుకుని జీవుడు వెళ్ళిపోవాలి.